పురలుకల్ ఏపీ రాజకీయాల్లో మరోసారి సుగాలి ప్రీతి కేసు తీవ్ర దుమారం రేపుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేయాలంటూ కృష్ణా జిల్లా గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి స్వయంగా పోలీసులను కలిసి ఈ ఫిర్యాదును అందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు ముగిసిపోతున్నా తన కుమార్తె కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అత్యంత బాధాకరమంటూ పార్వతీదేవి కన్నీరు పెట్టుకుంది. ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే సుగాలి ప్రీతి కేసులో మొదటి సంతకం పెట్టి న్యాయం చేస్తానని నమ్మించారని, ఒక తమ్ముళ్ల అండగా ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట తప్పి మోసం చేశారని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో ప్రభుత్వం పోలీసుల తీరుపై పార్వతీదేవి నిప్పులు చెరిగారు. ఒక యూట్యూబర్ రావణ్ ను అరెస్టు చేయడానికి మాత్రం 5 రోజులుగా దాదాపు 500 మంది పోలీసులు, 4 జిల్లాల ఎస్పీలు ఉరుకులు పరుగులు పెట్టారని, కానీ ఓ ఆదివాసీ బిడ్డకు న్యాయం చేయడంలో ఎందుకింత వివక్ష చూపుతున్నారంటూ ఆమె ప్రశ్నించారు. ఆ యూట్యూబర్ పై పెట్టిన శ్రద్ధలో కనీసం 10% తమ కేసుపై పెట్టి ఉంటే ఈ పాటికి తమ కుటుంబానికి న్యాయం జరిగేదన్నారు. తన బిడ్డ ప్రాణాలు తీసిన నిందితులు ఈ రోజు రాష్ట్ర మంత్రుల ఇళ్లలో స్వేచ్ఛగా తమ కళ్ల ముందే తిరుగుతున్నారని పార్వతీదేవి ఆరోపించారు. మొదటి సంతకం అంటూ హామీ ఇచ్చి మోసం చేయడం, ఆదివాసీ బిడ్డ మరణంపై బహిరంగ విమర్శలు, తప్పుడు ప్రచారాలు చేయడం మాత్రమే కాకుండా నిందితులకు పరోక్షంగా అండగా నిలుస్తూ కేసును పక్కదారి పట్టిస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఈ మేరకు సంబంధిత సెక్షన్ల కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చుప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు. ఇంత బర్నింగ్ కేసులుంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వి గారిని కూడా కోరుకుంటున్నాను.